ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలకు బోనకల్ మండలంలోని 25 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. రామకృష్ణపురం దగ్గర కందికుంట్ల వాగు పొంగిపొరలడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మరింత సమాచారం రామకృష్ణపురం నుంచి కదిర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటుగా ఎగువన కురుస్తున్న వర్షాలు తోడై జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల రాకపోకల అంతరాయం అనేది ఏర్పడుతోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చూస్తే బోనకల్ మండలం నుంచి రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం ఖమ్మం నుంచి బోనకల్ వెళ్లే మార్గ మధ్యంలో రామకృష్ణపురం అనేది ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర వాగు పొంగి పొరలటం కారణంగా ఇక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతానికి చూడొచ్చు, గత 3 గంటల నుంచి అనేక బస్సులు, ఆటోలు, కార్లు, అన్ని వాహనాలు కూడా ఇక్కడ నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇది దీన్ని అటు అల్లీపురం దగ్గర నుంచి కందికుంట వాగు అనేది దూర ప్రాంతం నుంచి పొంగి పొరలటం కారణంగా దిగువకు ప్రవహిస్తూ ఉంది. దాని కారణంగానే ఇప్పుడు ప్రస్తుతం రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం రాకపోకలకు తీవ్రాంతరాయం ఏర్పడింది. దాంతో స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా రంగంలోకి దిగింది. ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరు రావద్దు అని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పోలీస్ పహారాలు ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ వాహనాలు వస్తే ఒకవేళ అదుపు తప్పి లోతట్టు ప్రాంతమైన వాగులు పడతాయని చెప్పేసి భావించిన పోలీసులు అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఉదయం నుంచి అనేక వాహనాలు ఇక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతానికి ఇటు అవతల నుంచి యువతలకు వచ్చే పరిస్థితి లేదు, యువతల నుంచి అవతలకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక ఏళ్ల నుంచి ఈ సమస్య అనేది వీళ్లకు వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ఇది లోతట్టు ప్రాంతం కావడంతో అల్లీపురం దాంతోపాటుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆ చెరువు పొంగి పొర్లిన కారణంగా ఈ కందికుంట వాగుకు ఎక్కువగా ఫ్లో అనేది వస్తూ ఉంది. దాని కారణంగా ఇక్కడ రాకపోకలు అంతరాయం ఏర్పడింది. చూడొచ్చు, మహిళలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వాళ్ళంతా కూడా ఇట్లా నిలిచిపోవడం జరిగింది. వాళ్లకు ఈ వాగు ప్రవాహం తగ్గితే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ క్రమంలో ఈ బోనకల్ నుంచి ఖమ్మం వరకు చూసుకున్నట్లయితే అనేక ఖాళీ ప్లాట్లలోంచి కానివ్వండి, పంట పొలాల్లోంచి కానివ్వండి, భారీగా వరద నీరు అనేది పోటెత్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీంతో పాటుగా అనేక చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం చాలా భారీగా వరద నీరు రావడం కారణంగా ఇటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఉన్న కొంతమంది మనం మహిళలతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? 3 గంటలు అవుతుందండి. 3 గంటల నుంచి వెయిట్ చేస్తాం. ఇది అసలు ఫోన్ ఇట్లేదు, ఏం లేదు. మాకు పెళ్ళి ఉంది, పిల్లది ఇంటి దగ్గర మేము షాపింగ్ చేసి వస్తాము. లేదండి, లేదు, వర్షంలోనే వచ్చింది. పొద్దున బాగానే ఉంది. ఎప్పుడైనా ఇట్లా చూసారమ్మా మీరు? చూడలేదు. కొంచెం ప్రోటీన్ పెరిగింది వాస్తవానికి అయితే. ఇందాక మేము వచ్చిన దానికి ఇప్పటికైతే ప్రోటీన్ పెరిగింది లైట్ గా. సరే ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఒక 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ అవుతుంది. నేను రామకృష్ణాపురం వెళ్ళాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఈరోజు వినాయక చవితి కదా, తొందరగా వదిలిపెట్టారు. వెళ్ళాలి, కానీ ఇబ్బంది అవుతుంది, అంతే, ఏమి లేదు. నేను ఇటు వెళ్ళే ముందు లేదు, ఈ గ్యాప్లోనే వాటర్ పెరిగింది ఎక్కువ. అటు బోనకల్ వెళ్ళాలంటే ఆల్టర్నేట్ వే ఉందా ఏమైనా మీకు? ఏం లేదు సార్, అట్లా తిరిగిపోవాలి కానీ మాది లేదు. ఇట్లా పోవాలి, ఖమ్మం పట్టణం లారీ అసోసియేషన్ పందిరిపల్లి దగ్గర పోవాలని మేము అన్ని బండ్లు లారీ తీసుకుని ఆగిపోయాం సార్. మా కోటానికి దగ్గర ట్రక్ మీద, పందిరిపల్లి ట్రక్ మీద వ్యాగన్ వచ్చింది, యూరియా కానీ డిఏపీ అన్ని వచ్చింది తోలుకొట్టడానికి, లారీలు అన్ని కూర్చుని మొత్తం ఆగిపోయింది సార్. ఈ దగ్గర 2 గంటల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. చుట్టూ తిరిగిపోవాలంటే అటు కూడా బాగా వస్తుందంట. ఏం చేయాలో అర్థం కాక చూడండి సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యం, దీన్ని ఎవరేం చేయలేరు. కానీ ఇప్పుడు ఇంకా ఏమేమి ఆగిపోయి ఉన్నాయి ఇటు వెహికల్స్? ఇక్కడ బస్సులు, లారీలు, ఆటోలు, బైకులు కూడా చాలా వరకు ఆగిపోయాయి. 3 గంటల నుంచి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వ్యాగన్స్ కూడా ఇక్కడ పెట్టారు, లారీలకి వాటికి లోడింగ్కి కూడా. మళ్ళీ వ్యాగన్ దిగుమతి కావాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రాకపోకలు కొనసాగాలంటే ఎగువన వరద తగ్గాలి. ఆ వరద తగ్గితే కానీ ఈ ఫ్లోటింగ్ దిగువ ప్రాంతానికి తగ్గే పరిస్థితి కనపడటం లేదు. కావున ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడతా ఉంది. ప్రస్తుతానికి ఇటు రాకపోకలు ఇప్పట్లో కొనసాగే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే మళ్ళీ వర్ష సూచన ఉంది. వాతావరణ శాఖ మరోవైపు హెచ్చరిస్తూ ఉంది, వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది, కానీ ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చర్యలకు పూనుకోలేదు. కారణంగా ఇప్పుడు ప్రస్తుతం లోతట్టు ప్రాంతమైన ఈ ప్రాంతం అంతా కూడా రాకపోకలను స్తంభించే విధంగా చేసింది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటా ఉన్నారు. దాదాపుగా గత 3 గంటల నుంచి ఇక్కడ నిలబడి ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని వృద్ధులు, అనేక ఫంక్షన్లు ఉన్నాయి. ఈరోజు పండగ ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా ఇక్కడ స్టక్ అయిపోయారు. వీళ్ళని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. వీళ్ళ బంధువులు వచ్చి అటు నుంచి రిసీవ్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ వాగు దాటేందుకు ఇక్కడ పోలీసులు అనుమతిని నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడోళ్ళు అక్కడ స్తంభించిపోయారు. యాక్చువల్గా బోనకల్కు వెళ్లేందుకు వేరే ఆల్టర్నేటివ్ వే కూడా లేదు. బోనకల్కు వెళ్లే ఆల్టర్నేటివ్ వే వైరా నుంచి ఉన్నప్పటికీ సమీప గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడ వాళ్ళకు వే లేదు. యాక్చువల్ మళ్ళీ బోనకల్ వెళ్ళాలి అని అంటే వైరా నుంచి అటు మధిర చాలా లాంగ్ అవుతుంది, చాలా డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఎక్కువగా ఖమ్మం నుంచి ఈ పందిళ్లపల్లి నుంచి వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఖమ్మం నుంచి బోనకల్ అనేది కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఒకవేళ వైరా నుంచి వెళ్ళినట్లయితే దాదాపుగా 60 కిలోమీటర్లకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇటు నుంచి వెళ్ళటం కోసం ప్రిఫర్ చేస్తారు. దాంతోపాటుగా సమీప గ్రామాలు ఏదైతే ఉన్నాయో రామకృష్ణపురం అనేది, ఆ గ్రామంలో పూర్తిగా రాకపోకలు అనేది స్తంభించిపోవడం జరిగింది. ఇక్కడ జనజీవనం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ మనం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, రామకృష్ణాపురం.